హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ 2025లో నేను ఇంకొక స్టాల్ గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. క్రాకరీ ఐటెమ్స్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి కూడా చాలా బాగున్నాయి. ఇట్ కుడ్ బి ప్లేట్స్ అవ్వచ్చు, స్వీట్ బౌల్స్ అవ్వచ్చు, గ్లాసెస్ అవ్వచ్చు. అవే కాకుండా డెకరేటివ్ ఐటెమ్స్ కూడా ఇక్కడ హైలైట్ అనమాట. చాలా బాగున్నాయి. అసలు ఎంత క్యూట్గా, ఎంత ఎలిగెంట్గా ఉన్నాయంటే అసలు మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారనమాట. ఇంత బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. అందుకని చెప్పేసి మీకు కూడా చూపిస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలుకి ఒక్కొక్క పీస్ కూడా, ఒక్కొక్క ఐటెం కూడా ఎంత ఎలిగెంట్గా ఉన్నాయంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఇంకా మొబైల్లో కంటే వీడియోలో కంటే డైరెక్ట్గా ఇంకా చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇంకా చాలా తక్కువే చూపిస్తాను. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్, థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో నేను వాళ్ళని అడిగాను ఎంత ప్రైస్ నుంచి ఉన్నాయి, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత అని కూడా అడిగాను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే లైక్ కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళు కానీ డెకరేటివ్ ఐటమ్స్ తోటి సెట్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అడిగాను. సో ఇక్కడ మినిమం ప్రైస్ వచ్చేసి 800 నుంచి ఉన్నాయి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 8000 వరకు ఉన్నాయని అయితే చెప్పారు. సో నాకైతే రీజనబుల్గానే అనిపించింది. ఇదంతా క్రాకరీ ఐటమ్స్, సో కంప్లీట్లీ గ్లాస్ అనమాట. అందుకని చెప్పేసి ఆ మాత్రం ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమంటారో కింద కమెంట్ చేయండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. బర్డ్స్, ఇంకా క్యాట్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఎలిఫెంట్స్, పాండా, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇది ప్రిసైజ్గా ఎక్కడుంది, ఎగ్జాక్ట్గా ఈ షాప్ ఎక్కడుంది, ఈ స్టాల్ ఎక్కడుంది అని చెప్పి చెప్పాలి అని అంటే మనము ఎంటర్ అయిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క ఐటెం అవైలబుల్గా ఉంటుంది కదా. అంటే ఒక లైన్లో మొత్తం చెప్పులు, ఇంకొక లైన్లో మొత్తం క్లోతింగ్ అలా ఉంటాయి కదా. సో ఒక లైన్లో మొత్తం బెడ్షీట్స్ ఉంటాయి కదా. సో బెడ్షీట్స్కి ఆ బెడ్షీట్ స్టాల్స్ లైన్లో లాస్ట్కి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో ఉంటుందన్నమాట ఈ స్టాల్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడంతా క్రాకరీ ఐటమ్సే ఉంటాయి. సో వన్ ఆఫ్ ద షాప్ ఇదన్నమాట క్రాకరీస్లో. బట్ నాకు వేరేవన్నీ చిన్న చిన్న స్టాల్స్లో అనిపించినాయి. లైక్ కొన్ని ఐటమ్సే ఉన్నాయి. బట్ ఈ షాప్లో హండ్రెడ్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట, ఇట్లాంటి క్రాకరీ ఐటమ్స్. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి డెకరేటివ్ పీసెస్. దీని మీద ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 1600, ఈ ఎలిఫెంట్స్ది 1600 అంట. నాకైతే రీజనబుల్గానే అనిపించాయి. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు చెప్పిన ప్రైజే కాదు, మనం బార్గెన్ కూడా చేయొచ్చు కదా. సో ఎగ్జిబిషన్ అంటే ఆబ్వియస్గా వాళ్ళు ఎక్కువ ప్రైజే చెప్తారు. సో మనము తక్కువ అడిగితే వాళ్ళు కూడా దిగొస్తారు కదా. సో అట్లా మనకి ఇంకా బెటర్ ప్రైస్కే వస్తుంది. నాకైతే రీజనబుల్లే అనిపించింది అనమాట. ఈ ప్రైజెస్ కూడా అంతా టూ కాస్ట్లీ అట్లా అయితే ఏం అనిపించలేదు. అండ్ చాలా బాగున్నాయి కదా, మీరు చూస్తున్నారు కదా. ప్రతి ఐటము టీ, కాఫీ, అట్లాంటి బౌల్స్ కాకుండా ఇంకా ప్రతి ఐటెం డెకరేటివ్ ఐటెం, కిచెన్ ఐటమ్స్, కిచెన్లో డెకరేటివ్ ఐటమ్స్, హాల్లో డెకరేటివ్ ఐటమ్స్, అట్లా చాలా వెరైటీస్లో ఉన్నాయి. గ్లాస్ ఐటమ్స్, క్రాకరీస్, ఇట్లా సిరామిక్, కంప్లీట్లీ సిరామిక్ కూడా ఉన్నాయి ఇందులో. ఫ్లవర్ వాజ్, అట్లా చాలా ఉన్నాయన్నమాట. మాడ్యులర్ కిచెన్ అంటారు కదా, మాడ్యులర్గా ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయన్నమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే షాప్కి వెళ్ళి చూశాను. చాలా బాగా అనిపించినాయి. సో మీ అందరికీ కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫిష్ వచ్చేసి 2100 రూపీస్ అని అక్కడైతే రాసింది, మనకు కనిపిస్తుంది. బట్ బార్గెయిన్ చేస్తే మనకి బెటర్ ప్రైస్కి వస్తుండొచ్చు అనుకుంటా. అండ్ ఆబ్వియస్గా ఎవరైనా బార్గెయిన్ చేస్తారు కదా ఎగ్జిబిషన్లో. సో అలా అనమాట. ఇంకా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. మీరు అందరు చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఇదొక్కటే షాప్ కాదు, ఇలాంటి క్రాకరీ ఐటమ్స్ తోటి షాప్స్ చాలా ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ వాస్ట్ వెరైటీలో చాలా వెరైటీస్ A to Z నాకు ఇదే షాప్లో కనిపించినట్టుగా అనిపించింది అనమాట. వేరే షాప్స్లో కూడా ఉన్నాయి, బట్ ఇన్ని వెరైటీస్ లేవు అని అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఇందులో మాత్రం మీకు వీడియో చూపిద్దాము, మీకు అందరికీ కూడా షేర్ చేద్దాము, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. చూసారా డెకరేటివ్ పీసెస్. నాకు మోస్ట్లీ నాకు
కిచెన్ ఐటమ్స్ ఇట్లాంటివి కాకుండా డెకరేటివ్ ఐటమ్స్ నాకైతే భలే నచ్చాయి. మీకు అందరికీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! అండ్ అవి వెయిట్ కూడా చాలా ఉంది. చాలా తక్కువ లైట్ వెయిట్ లాగా కాదు. మంచి వెయిట్‌లో ఉందన్నమాట. సో, అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. కొంచెం కూడా చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అందుకని చెప్పేసి కూడా మేబీ కాస్ట్ ఉంటుంది. అఫ్‌కోర్స్ ఇది నాకు కాస్ట్ ఎక్కువ అని అయితే అనిపించలేదు. మీకేమనిపిస్తుందో నాకైతే కామెంట్ చేయండి. 800-8,000 అని చెప్పారు. అండ్ క్యాట్ చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఎంత క్యూట్‌గా ఉంది. పక్కన ఎలిఫెంట్స్, పైన అమ్మాయి బొమ్మ, పక్కన డీర్, అట్లా ఎలిఫెంట్స్, అక్కడ ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి కదా! నాకైతే భలే భలే నచ్చేసాయి. మీకెలా నచ్చాయని నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.